వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హార్డ్ అయ్యాడు. సినిమాను బ్రతికించండి అంటూ వేడుకున్నాడు. ఎప్పుడూ యాక్టివ్గా కనిపించే తమన్ మొదటిసారి స్టేజ్ పై ఎమోషనల్ అయ్యాడు. మీరు కొట్టుకు చావండి, సినిమాకు అన్యాయం చేయకండి అంటూ వాపోతున్నాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో అగ్గిరాజేస్తున్నాయి. చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. తమన్ వ్యాఖ్యలపై సినీ పెద్దలు కూడా రియాక్ట్ అవుతున్నారంటే వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ తమన్ ఆవేదనకు కారణం ఏంటి? సినిమాను చంపుతున్నదెవరు? తమన్ బాధ ఆడియన్స్ పైన లేక మూవీ మేకర్స్ పైన? అసలు ఇండస్ట్రీకి ఏమైంది? ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి కండ తరాలు దాటింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలా దేశం ఏదైనా తెలుగు సినిమా వైపే చూస్తోంది. ఇండస్ట్రీ ఏదైనా తెలుగు సినిమాలకు దాసోహం అంటుంది. అంతలా తెలుగు సినిమా విస్తరించింది. బాహుబలి మొదలుకొని నిన్నటి పుష్ప వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వేల కోట్లు వసూలు చేస్తున్నాయంటే సినీ ప్రేక్షకులపై తెలుగు సినిమా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీతో పాటు కామన్ పీపుల్లో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తెలుగు సినిమా విస్తరిస్తున్న టైంలో మన సినిమాను మనమే చంపేస్తున్నామని, ఇలా చేయడం కరెక్ట్ కాదని ఎంతో ఎమోషనల్ అయ్యారాయన. దయచేసి మూవీని బతికించి ప్రొడ్యూసర్ను నిలబెట్టాలని వేడుకున్నారు. నిజానికి తమన్ అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్ మూవీకి సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ నడిచింది. గతంలో ఏ మూవీకి లేనంత నెగిటివిటీని గేమ్ చేంజర్ ఎదుర్కొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. క్రేజీ కాంబో కావడంతో ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కిస్తుందని భావించారంతా. కానీ ఆ అంచనాలన్నీ రివర్స్ అయ్యాయి. మూవీ రిలీజ్ రోజు నుంచే భారీగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. డిజాస్టర్, గేమ్ చేంజర్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అయ్యాయి. ఫలితంగా మూవీ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడింది. అయితే మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు దాదాపు 186 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించడంతో ఈ అంశం మరింత రచ్చకెక్కింది. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు నెటిజన్స్. దీంతో గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. ఎంతలా అంటే ఏకంగా నేషనల్ వైడ్ గా దీనిపైనే చర్చ జరిగిందంటే ఈ ఇష్యూ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అందుకే సినిమాను బతికించండి అంటూ తమన్ చేసిన వ్యాఖ్యలు అంతలా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే తమన్ చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటేనే మూవీని ప్రజలు ఆదరిస్తున్నారు. అలా ఆదరించిన సినిమాలకు వేల కోట్ల కలెక్షన్లు కురిపిస్తున్నారు. అలా కాకుండా రొటీన్ కథలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తే హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా నిరభ్యంతరంగా రిజెక్ట్ చేసేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో మూవీ ఆడియన్స్ నుంచి పాజిటివిటీని తీసుకున్నట్లుగానే నెగిటివిటీని కూడా మేకర్స్ తీసుకోవాలని తమన్ కామెంట్స్ కు కౌంటర్ రియాక్షన్ ఇస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. మరి ఈ అంశం ఎటువైపు వెళ్తుందో చూడాలి.